హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. మూత తెరిస్తే ముత్యాలు సారాలు ఏమిటది? ప్రశ్న మరొకసారండి. మూత తెరిస్తే ముత్యాలు సారాలు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి మన ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి గోల్డ్ చైన్స్ అయితే పిల్లలకి ఏదైనా ఫంక్షన్లప్పుడు వేస్తూ ఉంటాం కదండి. వాళ్ళు ఎక్కడ పడేసుకుంటారేమోనని మనకు భయపడుతూ ఉంటాము. అలాంటి భయం ఏమీ లేకుండా ఈ టిప్తో అయితే మనం చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలాగా గోల్డ్ చైన్ దగ్గర ఇక్కడ లింక్ అయితే ఉంటుంది కదండి, ఆ లింక్ దగ్గర మాత్రం ఇలా ప్లాస్టర్ అయితే 2-3 సార్లు ఇలా చుట్టేసి వదిలేసాం అనుకోండి, అది పోతుందనే భయం ఏమీ లేకుండా మనం చక్కగా వేసుకోవచ్చు అండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా ఈజీగా మనం ఈ ప్లాస్టర్ని అయితే ఇలా చుట్టేసుకుని వేసుకున్నామంటే ఎటువంటి భయం లేకుండా మనం చక్కగా వేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఒక బౌల్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి అవసరమైనప్పుడు యూజ్ అవుతాయి. కాబట్టి ఇలా రబ్బర్ బ్యాండ్స్ అన్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకున్నప్పుడు ఒకదానికొకటి అతికిపోకుండా ఇలా పౌడర్ వేసేసుకుని మూత పెట్టుకున్నామంటే మనకు అవసరాన్ని తీసుకొని చక్కగా వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్కోలు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వీటిని మనం 1 వీక్ ఒకసారైనా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇవి చక్కగా ఎలా క్లీన్ చేయాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లాస్కో అయితే నేను ఒకటి తీసుకొని దీంట్లో నిమ్మబద్ద ఉంటుంది కదండి, మనం రసం పిండి వేసుకున్న తర్వాత నిమ్మబద్ద తీసుకొని ఒక బద్దన అయితే ఇందులో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. అలానే రైస్ ఉంటాయి కదండి, రైస్ వేసుకొని కొంచెం ఇలా మొత్తం కూడా రబ్ చేసి ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. కొంచెం మనం గోరువెచ్చని హాట్ వాటర్ పోసుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని నిమ్మబద్ద వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. టిప్ నెంబర్ 4, పచ్చిమిర్చి అయితే మనం కర్రీస్లోకి కట్ చేస్తూ ఉంటాం కదండి. పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత మనకి చేతులు అయితే బాగా మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలా మంట రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా నిమ్మబద్దలు అయితే ఉంటాయి కదండి, రసం పిండి వేసిన తర్వాత నిమ్మబద్దల్లో ఎంతో కొంత రసం అయితే ఉంటుంది. ఇలా చేతులకి అయితే అప్లై చేసి తర్వాత మనం పచ్చిమిర్చిని కట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, మంట కూడా రాదు. లేదంటే ఇలా పేస్ట్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి ఎటువంటి మంట లేకుండా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ టిప్తో అయితే ఎక్కించుకోవచ్చండి. ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు మన సోప్తో కానీ ఇలా ఎక్కించుకుంటూ ఉంటాం కదండి, సోప్ ఏమీ అవసరం లేకుండా ఇలా ఈజీగా ఈ ట్రిక్తో మనం అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ముందుగా యాజ్లైన్ అయితే మన చేతులకు ఇలా అప్లై చేసేసి ఇలా బ్యాంగిల్స్ అయితే చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా అయితే ఎక్కాయి. ఇలాగ మనం చక్కగా యాజ్లైన్ అయితే కొంచెం అప్లై చేసి ఇలా బ్యాంగిల్స్ని అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి కదండి, ఇయర్ ఫోన్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత పక్కన పడేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అవి డస్ట్ పట్టేసి బాగా చిరాగ్గా ఉంటాయి కదండి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇయర్ ఫోన్స్ అయితే మనం తీసుకొని ఇలాగ మనం యూజ్ చేసుకునే పేస్ట్ అయితే ఉంటుంది కదండి, ఏ పేస్ట్ అయినా సరే కొంచెం క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని దానిపైన కొంచెం
పేస్ట్ వేసుకొని ఇలాగా ఇయర్ ఫోన్స్ అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7 రింగ్స్ అయితే మనం ఇలా ఫింగర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి టైట్గా ఉండి చాలా ఇబ్బందిగా ఉండి రావు కదండి. అలా టైట్గా ఉన్నప్పుడు రానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా రింగ్ లోపలికి టూత్ పిక్ సహాయం కానీ ఏదైనా పిన్ కానీ తీసుకొని దాని లోపలికి థ్రెడ్ని అయితే ఇలాగా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని అయితే పెట్టుకొని ఇలా బాగా మెలిచుట్టాలండి. ఇలా బాగా మెలిచుట్టేసి చివరన ఒక ముడి వేసుకోవాలి. ఇలా ముడి అయితే వేసేసుకున్న తర్వాత వ్యాజ్లైన్ ఉంటుంది కదండి. వ్యాజ్లైన్ మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఏ వ్యాజ్లైన్ అయినా సరే ఇలా కొంచెం ఫింగర్కి అయితే మనం అప్లై చేయాలండి. కొంచెం వ్యాజ్లైన్ అయితే నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఇలాగ థ్రెడ్ని అయితే పెట్టుకొని మనం ముడి అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వ్యాజ్లైన్ అప్లై చేసాం కదండి. కింద ఉన్నటువంటి ఆ థ్రెడ్ని చిన్నగా స్లోగా పట్టుకుని ఇలా లాగేమంటే చక్కగా వచ్చేస్తుందండి. ఎంత టైట్గా ఉన్న రింగ్ అయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. టిప్ నెంబర్ 8 కుక్కర్ మనం విజిల్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పప్పు కానీ రైస్ కానీ పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి. అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ లేదంటే క్లాత్ అయినా ఇలా సెజర్ పెట్టి కొంచెం హోల్ పెట్టుకొని ఇలా పెట్టేసి విజిల్ పెట్టామనుకోండి, పప్పు కానీ రైస్ కానీ మనం కుక్కర్లో పెట్టుకున్నప్పుడు పైకి పొంగినా కూడా ఇది తీసుకుని పడేసుకుని ఇంకోటైనా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9 పుదీనా అయితే మనం కర్రీస్లో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి కాడలు సపరేట్ చేసి ఆకులు సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా టైం అయితే పడుతుంది కదండి. ఇలా ఈజీ వేలో అయితే మనం చక్కగా తీసుకోవచ్చండి. హోల్స్ ఉన్న గేట్ ఒకటి తీసుకొని కాడను అందులో పెట్టేసి కిందకి ఆ కాడని ఇలా అనుకున్నాం అనుకోండి, ఆకులు అయితే సపరేట్ అయిపోతాయి. మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 10 సమ్మర్లో మనకి ఈ స్కిన్ మీద చిన్న చిన్న పొక్కులు దద్దులాగా దురదలాగా వస్తూ ఉంటుంది కదండి. మనం స్నానం చేసే వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని స్నానం చేసామనుకోండి దురద కానీ అలానే దద్దుర్లు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే టిప్ నెంబర్ 11 సూదిలో దారి ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కళ్ళు కనిపించక ఒక్కోసారి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మందపాటిది ఒకటి వైట్ పేపర్ ఒకటి తీసుకొని ఇలాగైతే మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దానిలో దారం అయితే పెట్టుకోవాలండి. దారం అయితే ఇలా థ్రెడ్ని అయితే పెట్టేసి ఒక సెజర్ అయితే తీసుకోవాలండి. సెజర్ తీసుకొని ఇలా అయితే మీకు లైవ్లో చూపించిన విధంగా ఈ ఫోల్డింగ్లో దారాన్ని అయితే పెట్టేసి ఇలా పట్టుకోవాలండి. ఈ పేపర్ని ఇలా పట్టుకొని సెజర్ పెట్టి క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మధ్య భాగంలో వరకు ఉన్నటువంటి థ్రెడ్ వరకు ఇలా కటింగ్ చేసేసుకోవాలండి. నేను లైవ్లో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకొని మనకి థ్రెడ్ అయితే బయటకు వస్తుంది కదండి, కొనలాగా ఉంటుంది. చక్కగా సూదిలోకి అయితే చక్కగా ఎక్కుతుందండి ఈ థ్రెడ్ అయితే. చూసారా ఇప్పుడైతే సూది అయితే పెట్టాను కదండి. ఈ పేపర్లో ఉన్నటువంటి థ్రెడ్ని ఇలాగా ఆ సూది హోల్లోనికి పోనించి ఇలాగ థ్రెడ్ని అయితే ఈజీగా లాగేసేయచ్చండి. ఇలా ముసలి వాళ్ళైనా 90 సంవత్సరాల ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా ఈ పేపర్తో సూదిలో దారం అయితే చక్కగా ఎక్కించవచ్చండి. చూసారా ఈ విధంగా అయితే పేపర్తో ఈజీగా మనం సూదిలోనికి దారం అయితే ఎక్కించవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో సూదిలో దారం ఎలా ఎక్కించాలనేది ఈజీగా చాలా టెక్నిక్స్ అయితే పెట్టానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చూసారా ఈ విధంగా ఒక పేపర్ మందపాటుతుంటే చాలండి, నీడిల్లోకి దారం చాలా ఈజీగా అయితే ఎక్కించవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.
చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.